ఈ యొక్క దేవస్థాన సన్నిధి నుంచి భోగమహేశ్వరం నుంచి పార్వతీ పరమేశ్వరి కళ్యాణం జరిగిన ప్లేస్ నుంచి గువ్వల బాలరాజుకు ఒక బజార్ రౌడీకి సవాల్ విసురుతున్నా. ఇది కూడా భగవంతుని సాక్షి ప్రమాణం చేసే మాట్లాడుతున్నా. గువ్వల బాలరాజు ఎక్కడ ఉన్నా కానీ తీట మాటల బాలరాజు. గువ్వల బాలరాజు గతంలో ఫారెస్ట్ అధికారి మీద దాడి చేసినప్పుడు నీకు సోయి లేకున్నదా? మరి అదేవిధంగా మరి మంత్రి శ్రీనివాస్ గౌడ్ తల్లి దినాలకు అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారి పైన అనుచితంగా మాట్లాడినప్పుడు నీ యొక్క విషయాలు అచ్చంబేట ప్రజలకు తెలియదా? అదేవిధంగా మా యొక్క లింగాల మండలానికి చెందినటువంటి జ్ఞానేశ్వర రెడ్డి పైన దాడి చేసి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి జైలుకు తోలిచ్చినటువంటి దుర్మార్గుడు ఈ గువ్వల బాలరాజు గాడ. ఇదే గువ్వల బాలరాజు చెప్తున్నాం, ఇక్కడ ఉమామహేశ్వరంలో జరుగుతున్న అభివృద్ధిని ఒక 3 నెలల్లో ఇంత పెద్ద ఎత్తున కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ చేస్తున్న చూసి ఆయన తట్టుకోలేక వీధి రౌడీలాగా అల్లరి చిల్లరగా చేస్తూ మరి డాక్టర్ వంశీకృష్ణ గారికి వస్తున్నటువంటి మైలేజ్ని తట్టుకోలేక ఏదో గొడవ చేయాలని చూస్తున్నాడు. గువ్వల బాలరాజు నువ్వు బరబత్తలై రోడ్డు మీద ఎదిగినా నిన్ను ఎవ్వరు నమ్మరు. ఇంకోటి చెప్తున్నా, నేను ఉద్యమం చేస్తా, నేను పోరాటాలను నువ్వు లొట్టపీచి చేస్తావు. నీ తెలంగాణ ఉద్యమంలో నీ టీఆర్ఎస్ అంతా, నీ టీఆర్ఎస్ శక్తి అంతా. తెలంగాణ ఉద్యమం మొత్తం చేసింది ప్రజా సంఘాలు, కుల సంఘాలు, ఎంతోమంది విద్యార్థులు పోరాటం చేశారు. అప్పుడు పట్టుమని 10 మంది ఉడక టీఆర్ఎస్. నీకు దమ్ముంటే ఒక పిలిపిస్తుందా 1000 మందితో ధర్నా చేయి. నువ్వు ఇంతకు ముందు తెలంగాణ పోరాటంలో టీఆర్ఎస్ జెండా పట్టుకొని కనీసం 50 మందితో చేసినటువంటి ఈ ఫోటో చూపించు. గువ్వల బాలరాజు, నువ్వు అచ్చంపేట ప్రజలు నిన్ను ఎవరు నమ్మరు. నువ్వు అచ్చంపేటకు వచ్చి సవాలు విసిరి ఒక దైవ కార్యం మంచిగా జరుగుతుంటే ఆ కార్యక్రమాన్ని నువ్వు మోటోకాలుగా మనిషి ఏం చెప్పారు? అక్కడ ఉన్నటువంటి కమిటీ వాళ్ళు కానీ అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కానీ మొట్టమొదట స్థానిక ఎమ్మెల్యే గారు దర్శనం చేసుకుని టెంకాయ కొట్టిన తర్వాత మీరు కూడా పాల్గొన్నారు. అంటే ఫోటో కాల్లో ఉన్నటువంటి నువ్వు ఏదో విధంగా లొల్లి చేసి ఏదో వంశకృష్ణను బదనాం చేయాలనుకుంటావు. ఇంకొకటి పోలీస్ డిపార్ట్మెంట్ సిఐ గారి గురించి మాట్లాడు. ఈ అచ్చంపేట నియోజకవర్గంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ఎంఆర్ఓ ఆఫీసు, ఒక ఎండి ఆఫీస్కు